సమపాళ్లలో రంగరించి ఆ దేవుడు రూపొందించిన అద్భుతమైన అమ్మాయి శ్రీదేవి అని అభిమానులు చెప్పుకుంటారు. బాలనటిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన శ్రీదేవి ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని నేషనల్ లెవెల్లో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. సినీ రంగంలో ఉండే సమస్యలు ఆమెకి బాగా తెలుసు. అందుకే ఇతర నటీనటులను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటారు శ్రీదేవి. అంతేకాదు, ఎవరైనా ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే వాళ్ళని ఆదుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. బోనీ కపూర్ సోదరి రీనా కుమారుడు మోహిత్ మార్వా వివాహం కోసం దుబాయ్ వెళ్లి అక్కడ విషాదకర పరిస్థితుల్లో మరణించింది శ్రీదేవి. అందుకు కొద్ది క్షణాల ముందు ఆమె వివాహ వేదికపై ఎంతో ఉల్లాసంగా గడిపింది. తన బంధుమిత్రులందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ చాలా ఉత్సాహంగా కనిపించింది. ఇలాంటి ఆనందమయ సమయంలో కూడా శ్రీదేవి తనకంటే చిన్న నటులను ప్రోత్సహించడం మాత్రం మర్చిపోలేదు. తమిళ నటి ధన్సిక ప్రధాన పాత్ర పోషించిన కాతడి అనే సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. రీసెంట్ గా వచ్చిన ఈ చిత్ర ట్రైలర్ చూసిన శ్రీదేవి ఆ చిత్ర బృందానికి ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపింది. అంతేకాదు, బాగా చేశావంటూ ఆ చిత్ర హీరోయిన్ అభినందించింది. దుబాయ్ లో తాను ఎంతో బిజీగా ఉన్నా ఓ చిన్న సినిమా, ఓ చిన్న నటి కోసం ఆమె చూపించిన తాపత్రయం అందరి హృదయాలను తాకింది. శ్రీదేవి అంతటి పెద్ద నటి అభినందించడంతో అందరి దృష్టి తమిళ హీరోయిన్ ధన్సికపై పడింది. ఇతర సెలబ్రిటీలు కూడా ధన్సిక నటించిన చిత్ర ట్రైలర్ చూసి కంగ్రాట్స్ చెప్తున్నారట. శ్రీదేవి వంటి అగ్రతార మెచ్చుకుందంటే ఆమెలో విషయం ఉంటుందని భావించిన కొందరు నిర్మాతలు ధన్సికతో తమ నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారట. నిజంగా తాను చనిపోతూ కూడా ఓ అమ్మాయి కెరీర్ కి శ్రీదేవి ఎలా హెల్ప్ చేసిందో చూడండి. దురదృష్టం ఏంటంటే ఈ అతిలోక్ సుందరి చేసిన చివరి ట్వీట్ ధన్సిక నటించిన సినిమా పైనే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.